సమానత్వం బావగారు, మీరేంటి ఇలా అదే ఎలా వచ్చారేంటని అడుగుతున్నాను. అది లాస్ట్ సమ్మర్ లో మీరు మా ఇంటికి వచ్చారు కదా, సమానత్వం కోసం మేము మీ ఇంటికి వచ్చాం. అందుకే ఒక వారం రోజులు ఉండడానికి వచ్చాం. రేపు సాయంత్రం వెళ్ళిపోతారా బావగారు? రేపు సాయంత్రమా? మీరొచ్చి మా ఇంట్లో 10 రోజులు ఉన్నారు, మేము ఒక్క రోజులోనే పోతే సమానత్వం పోదు. సరిపోయింది. అది ఇప్పుడు సెలవులు కూడా లేవు కదా, మరి ఆఫీస్కి వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరేమో. ఊరుకోపోతే ఉద్యోగం మానేస్తా, సమానత్వం మాత్రం పోగొట్టుకోకూడదు. మొదలెట్టేశాడు. వాష్రూమ్కి వెళ్ళి వస్తా ఉండు. అమ్మా నాన్న అందరు బాగున్నారమ్మా? బాగున్నారండి. వాళ్ళు సమానత్వం బావగారితో కలిసి లేరు కదా, బాగానే ఉంటారులేండి. నీతో కలిసిన లేదో బాగున్నట్టు అంటాను, బాబేచ్చే కదా. వినపడింది. అక్క వాటర్ ఉండు తీసుకొస్తా. దాహం తీరడానికి మాత్రం నీళ్ళు సరిపోతలే, మళ్ళీ వాటర్ వేస్ట్ అయిపోతాయి. తీసుకో. అంజు, నువ్వు సగం నీళ్ళే తాగుతున్నావా? అయితే నేను కూడా సగం నీళ్ళే తాగాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. ఉండు చెప్తా. అయ్యో నీళ్ళనే ఉంపేస్తున్నాడే. సరిపోయింది. అంజు, ఇదిగో సగం వాటర్, ఇప్పుడు సమానత్వం. నీ సమానత్వం చల్లగుండా బంగారు లాంటి నీళ్ళు పారబోసావు కదరా. అక్క ఏం చేస్తున్నావు? మిక్చర్ తింటున్నా. మొన్నేదో యాప్ గురించి చెప్పావు కదా, మధ్యలో ఆపేశావు, ఏంటది? అదా ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా అంటే? దీంట్లో కాల్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఈవెన్ రూమ్స్ హోస్ట్ చేయొచ్చు. నీ బోర్డమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇది 100% సేఫేనా? నేను వాడక ముందు దాకా అలాగే అనుకున్నానే పిచ్చిదానా, కానీ వాడాకే ఫుల్ క్లారిటీ వచ్చింది. దీంట్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు, చక్కగా మాట్లాడుకోవచ్చు. నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో వాళ్ళని బ్లాక్ చేయొచ్చు. ఇది ఫుల్ 100% సేఫ్. నీ నెంబర్ కూడా రివీల్ అవ్వదు. అయ్యో చెప్పడం మర్చిపోయా, దీంట్లో మనం కాల్స్ మాట్లాడుతూ ఉంటే గిఫ్ట్స్ గెలుచుకుంటాం. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ గిఫ్ట్స్ ని మనం రియల్ టైమ్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫన్ కోసం వాడుకోవచ్చు. అయితే ఇప్పుడే ప్లేస్టోర్లో వెళ్ళి ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. చూశారు కదా, నేను కూడా మా చెల్లి చెప్పిన తర్వాత ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మంచి మంచి ఫ్రెండ్స్ని కలిసాను, మంచి మంచి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నాను. మీరు కూడా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా వస్తున్నా బావగారు. ఏంటి బావగారు? కొత్త సోప్ కావాలి. అదేంటి, నెల రోజుల క్రితమే వాష్రూమ్లో సోప్ పెట్టానే. పాత సోప్ అలాగే ఉన్నావమ్మా, మా కొత్త సోప్ కావాలా? ఏ మీకేమైనా ఓసిడి ప్రాబ్లం ఉందా? మాకెలాంటి రోగాలు లేవు, మీరు యూజ్ చేసుకోండి. జబ్బు కోసం సబ్బు అడగట్లేదు, సమానత్వం కోసం. సమానత్వమా? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కొత్త సబ్బు ఇచ్చాం కదా, మీరు మాకు కొత్త సబ్బు ఇవ్వాలి, అప్పుడే సమానత్వం. వెళ్ళి తీసుకురా అమ్మా. ఇదిగోండి బావగారు కొత్త సబ్బు. ఆ పాత సబ్బు మాకు ఇచ్చేయండి, మేము వాడుకుంటాం. చాచా, పాత సబ్బు ఇవ్వం, మేము వాడుకుంటాం. మరి కొత్త సబ్బు బ్యాగ్లో పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోతాం. లాస్ట్ టైం మీరు ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే సబ్బు బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళిపోయారు కదా. తెలిసిపోయిందా? అవునండి, ఈ సమానత్వంతో ఎలా పడుతున్నారండి? మీరు మీ పిసినారి పిల్లంతో పడట్లేదా? ఇది అలాగేనండి. నిజమే, ఈ పిసినారి పిల్లల్ని పెళ్లి చేసుకుని కాపురం చేసే బదులు ఎవరినో మర్డర్ చేసి అండమాన్ జైల్లో ఊస లెక్క పెట్టడం బెటరు. అక్కడైనా కడుపు నిండా 3 పూటలు తిండి పెడతారు. ఇది దీని పిసిని కొడుతూ సంపుకు తింటుందండి. మా ఆయన కూడా అంతేనండి, సమానత్వం పేరుతో సంపుకు తింటున్నాడు. అసలు ఈ దేవుడు నా నీనని మిమ్మల్ని ఆవిడతో కట్టపెట్టే బదులు వాళ్ళిద్దరిని కలిపేస్తే సరిగ్గా సరిపోతుంది కదా. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందండి.
ఓసారి ట్రై చేద్దాం. ఆగండి, నా కోసమే బెల్లు, నేను తీస్తా. సార్ ఆర్డర్ సార్. మంచి రేటింగ్ ఇవ్వండి. మనందరి కోసం బిర్యానీ పెట్టా, తిన్నారండి. ఏమండి బావగారు డబ్బులతో బిర్యానీ పెట్టారంట, ఫుల్ గా కుమ్మేద్దారండి. ఆప్షన్ ఉండదక్క. ఏ ఆప్షన్? ఆయన డబ్బులతో బిర్యానీ పెట్టే ఆప్షన్. మరి బిర్యానీ 500 అయింది, నలుగురు ఉన్నాం కాబట్టి మనిషికి 125 రూపాయలు చొప్పున ఫోన్ పే కొట్టేయండి, అప్పుడే సమానత్వం అవుద్ది. ఏమండి నాది కూడా కలిపి కొట్టేసండి. ఆ ఆప్షన్ కూడా ఉండదక్క. ఎందుకు? మేమిద్దరం మొగుడు పిల్లలమే కదా. ఆయన డిక్షనరీలో మొగుడు పిల్లల బంధం కన్నా సమానత్వమే ముఖ్యం. కరెక్ట్. సమానత్వం కొట్టేశాను బావగారు. ఏమండి ఇద్దరం కలిపి 250 కొట్టాం. మొహమ్మద్ పడుకుంటా ఫుల్ గా కుమ్మేద్దాం, ఓకేనా? ఈ ఆప్షన్ కూడా ఉండదక్క. మళ్ళీ ఎందుకంటే అందరికి మెతుకు మెతుకు సర్ది వేస్తా, ఎక్కువ తక్కువ ఉండదు, ఏదైనా సమానమే. సమానత్వం గోలా. బావగారు అది మీరు మేము వేరే వేరే రూముల్లో ఎందుకు పడుకోవడం? ఒకటే రూమ్ లో పడుకోవచ్చు కదా, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. దాని మొహం 2 రూములు ఫ్యాన్స్ వేస్తే కరెంట్ బిల్ వస్తుందని దాని బాధ. ఓహో అదా సంగతే. బావగారు మీరు బెడ్ పైన పడుకోండి, నేను మా ఆయన కింద పడుకుంటాం. అలా అయితే సమానత్వం పోద్ది కదా. మరి ఇంకెలా పడుకుంటాం? ఓ గంట మేము పైన పడుకుంటాం, అప్పుడు మీరు కింద పడుకోండి. మరో గంట మీరు పైన పడుకోండి, మేము కింద పడుకుంటాం, అప్పుడు సమానత్వం అయిపోద్ది. నీ కక్కుడు తాగలెట్ట, కరెంటు బిల్లు కోసం చూసుకొని రాత్రి అంతా జాగరణ చేయించావు. నిన్ను వెళ్ళి టీ పెట్టు. సారీ అండి, మా వల్ల మీకు నిద్ర లేకుండా పోయింది. పర్లేదండి, ఈ సమానత్వంతో నాకు అలవాటే. అబ్బా బావగారు ఇదంతా ఎందుకండి? ఒక రోజు మీరు కింద, ఇంకొక రోజు మేము కింద పడుకుంటే సమానత్వం అయిపోద్ది కదండి. అరే రే, ఈ ఐడియా ఏదో బాగుంది, రేపటి నుండి అలాగే ట్రై చేద్దాం. వీడు సమానత్వం తగలయ్యా, నిద్రపాడు లేకుండా చంపుకు తింటున్నాడు. అబ్బా ఇప్పుడే రీఛార్జ్ అయిపోవాలా? 360 రూపాయలా? ఇప్పుడు అవసరమా? బావగారు అది నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది, మీ మొబైల్ కొంచెం ఇస్తారా? మా అమ్మతో మాట్లాడాలి. ఓ అంతేనా, తీసుకో. బావగారు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ మొబైల్ నాకు ఇవ్వమ్మా. నా మొబైల్ ఎందుకు? నా మొబైల్ నువ్వు వాడావు కదా, నీ మొబైల్ నేను వాడితేనే సమానత్వం అవుద్ది. నా మొబైల్లో రీఛార్జ్ లేదనే కదా మీ మొబైల్ వాడుకున్నది. తొక్కలో బ్యాలెన్స్ కన్నా సమానత్వమే ముఖ్యం అమ్మా. బ్యాలెన్స్ చేసుకో, రీఛార్జ్ చేసుకో, చూస్తావేంటి చేసుకో. ఇదిగోండి. కొంచెం మాట్లాడి వస్తా. ఎవరితో మాట్లాడాలా? ఎవరికో చేద్దాం, అప్పుడే సమానత్వం అవుద్ది. 360 బొక్క. అయ్యో వద్దే, మీరుండండి, మీకేం తెలీదు. మాట్లాడతా, మీరుండండి. బావగారు మీరొచ్చి 10 రోజులు అయిపోయింది, సమానత్వం కూడా అయిపోయింది కదా, మీరు ఇంకా బయలుదేరతారా? అవునా, అప్పుడే 10 రోజులు అయిపోయిందా? సరే అంజు, బట్టలు సర్దు, వెళ్ళిపోదాం. బావగారు ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకో 4 రోజులుంటే బాగుండేది, కానీ ఏం చేస్తాం, సమానత్వం అయిపోయింది కదా.
అయితే ఏమైపోయిందక్క, ఇక్కడి నుంచి ఇంకో 4 రోజులు మేము మీ ఇంట్లో ఉంటాము, తర్వాత మీరు వచ్చి మా ఇంట్లో ఇంకో 4 రోజులు ఉండండి. అప్పుడు సమానత్వం అయిపోతుంది కదా. సూపర్ ఐడియా అంజు. మీరున్నాళ్ళు మా సమానత్వం అన్న వల్ల 3 పూటలు కడుపు నిండా తిన్నా. ఇంకా మా ఆవిడ పస్తులు పెడుతూనే ఉంటుంది. మీరు ఇంకో 4 రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా బట్టలేం సర్దకు, ఇక్కడే ఉండిపోదాం. అలాగే కూర్చో. డోలు తీరింది, ట్విస్ట్ ఎదిరిపోయా. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా, నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏదో ఒకటి మాట్లాడేద్దాను. పెళ్లి చూపులు నాకు కాదా, మా తమ్ముడికా? ఇంత సోపు నాకన్నట్టు బిల్డప్ ఇచ్చానే.